మై డియర్ ఫ్రెండ్స్, ఒక జంట విపరీతంగా వైరల్ అయింది. ఎక్కడో చూసినట్టుందండి. ముద్దులిచ్చి మురిపిస్తావే, కౌగిలించి కవ్విస్తావే. ఈ మధ్య కాలంలో యూట్యూబర్లను నేను చూస్తున్నాను కదా. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చాం అనమాట. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. వాళ్ళ యొక్క వీడియోల్ని ఏదైతే అబ్జెక్షన్ అని మాట్లాడుతూ అదే పనుల్ని పదే పదే వాళ్ళ చేత చేపిస్తూ అవే విషయాలను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ లక్షల వ్యూస్ని గెయిన్ చేస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. 3 బూత్ కంటెంట్లు, 6 వైరల్ ఇంటర్వ్యూలు. మైనర్ల చేసేటటువంటి తెలిసి తెలియని వయసులో చేసేటటువంటి వాటిల్ని సమాజాన్ని ఉద్ధరిస్తున్నామనేటటువంటి పేరుతోటి వ్యూవర్షిప్ పెంచుకుంటూ వాటి మీద బ్రతికేటటువంటి కొంతమంది పారాసైట్ల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. మైనర్లు ఎవరైతే కొంతమంది యూట్యూబ్లో సోషల్ మీడియాలో సంచలనం అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యూట్యూబ్ కంటెంట్ని ఎంత భయంకరంగా వాళ్ళకి తెలిసి తెలియనటువంటి వయసు, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక చెప్పినా వాళ్ళు వినక చేసేటటువంటి వాటిల్ని ఆపవలసినటువంటి మైనర్లు మేజర్లు ఎవరైతే ఉన్నారో ఆ మేజర్లు అయినటువంటి యూట్యూబర్లు వాటిల్ని క్యాష్ చేసుకుంటూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వైనాన్ని మనం ఏ విధంగా అడ్డుకోవాలి అనేటటువంటిది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం. మై డియర్ ఫ్రెండ్స్, ఒక జంట విపరీతంగా వైరల్ అయింది. ఎక్కడో చూసినట్టుందండి. ముద్దులిచ్చి మురిపిస్తావే, కౌగిలించి కవ్విస్తావే. ఒక జంట కాదండి, ఈ మధ్య కాలంలో యూట్యూబర్లను నేను చూస్తున్నాను కదా. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మేము ముందుకు వచ్చాం అనమాట. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. వైరల్ అవ్వాలి, అలాగే వీడియోస్ వెళ్ళాలి, అలాగే డబ్బులు రావాలి, అలాగే సబ్స్క్రిప్షన్స్ పెరగాలి అని చెప్పేసని ఈ అడల్టరీ కంటెంట్ అంతా తీసుకొచ్చి సమాజాన్ని ఉద్ధరిస్తున్నామనేటటువంటి పేరు మీద స్టూడియోలో కూర్చుని శుద్ధులు చెబుతూనో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైనాలు వలకబోస్తూనో వాళ్ళ యొక్క వీడియోల్ని ఏదైతే అబ్జెక్షన్ అని మాట్లాడుతూ అదే పనుల్ని పదే పదే వాళ్ళ చేత చేపిస్తూ అవే విషయాలను తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ లక్షల వ్యూస్ని గెయిన్ చేస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం ఏమనాలి? అసలు ముందు ప్రమాదకారం ఎవరు? వీడియోలు చేసేవాళ్ళ లేకపోతే వాళ్ళని వైరల్ చేసేవాళ్ళ? నేను చెప్తున్నాను, వాళ్ళని వైరల్ చేసే వాళ్ళు ఉన్నారు చూసా, వాళ్ళని ఏమనాలండి? ఏమనాలి? సమాజంలో వీళ్ళ పాత్ర ఏంటి? నిన్న నాకొకళ్ళు ఒక యూట్యూబర్ అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి నాకు అది గ్రూప్లో మెసేజ్ వచ్చింది. ఈ యూట్యూబర్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి నేను అడల్టరీ కంటెంట్ అనగా నేను ఒక్కసారి అలర్ట్ అయ్యాను అనమాట. మైనర్లతోటి ఏంటి జరుగుతుంది, మైనర్లు ఏం చేస్తున్నారు అని నేను లోపలికి వెళ్ళి చూద్దును కదా. కర్మ నాయనా భగవంతుడా అనిపించింది నిజంగా. ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే ఆ పిల్లలు కనీసం మంచినీళ్ళు తాగడానికి అటు ఇటు తిరుగుతున్నారంటే కూడా ఆ పిల్లల్ని అనుమానించాల్సినటువంటి స్థితికి ఆ వీడియోలు నన్ను తీసుకెళ్లిపోయినాయి. ఎంత భయంకరమైనటువంటి వీడియోలు అంటే అవి, ఎంత జుగుప్సాకరమైనటువంటి వెగటు ప్రేమలు, వెగటు కథలు. ఒక 2 పిల్లలు ఉన్నారండి, వాళ్ళని ఈ మధ్య కాలంలో విపరీతంగా చేశారు. వాళ్ళ విషయంలోనే ఆ యూట్యూబర్ కూడా అరెస్ట్ అయ్యింది. వీళ్ళు బహిరంగంగా లిప్ టు లిప్ కిస్సులు పెట్టేసుకుంటూ వాళ్ళు సాంగ్స్ని దాన్ని ఏమంటారు, రీల్స్ చేస్తున్నారు. ఆ రీల్స్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసిన తర్వాత అదే ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు పక్కన పెడితే ఏ ఏజ్ వాళ్ళైనా, నిన్నగాక మొన్న 10 రోజుల నుంచి ఒక గబ్బును చూస్తున్నాం కదా, కప్పుకోవటాలు, తర్వాత ఈడ్చుకోవటాలు, తర్వాత ఇసిరేసుకోవడాలు, తర్వాత కళ్ళు మూసుకోవటాలు, లాంటి టాపిక్లన్నీ చూస్తున్నాం. దాంట్లో అందరూ వచ్చేసి వాడెవడ 50 ఏళ్ళు ఉన్న ఎదవ కూడా వచ్చి ఐ ఫ్యాన్ ఆఫ్ సో అండ్ సో దిక్కుమాలిన అని చెప్పేసి అని మాట్లాడాడు కదా. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సమాజాన్ని ఎవరు ఉద్ధరించాలండి? ఎవరు ఉద్ధరించాలి? ముందు ఇలాంటి వీడియోలు మైనర్లు ఎవరైతే వస్తున్నారో పోలీసులు కళ్ళు మూసుకుంటున్నారా? వ్యవస్థ ఎక్కడికి పోతుంది? అసలు ఈ మైనర్లు ఈ సోషల్ మీడియాలో ఇలా ఉంటుంటే ఆ కాలేజ్ యాజమాన్యాలు ఎందుకు ఊరుకుంటున్నాయి? వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది, ఇంకేదో స్వేచ్ఛ ఉంది అన్నప్పుడు ఒక
డిసిప్లిన్ అనేటటువంటిది ఆ పిల్లలు చదువుకునేటటువంటి కాలేజీకి కానీ, స్కూల్స్‌కి కానీ, అలాగే సమాజాల్లో కూడా మనందరికీ కూడా లేదా? ఒక సంస్కృతి లేదా? ఒక సంప్రదాయం లేదా? ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ లేదా? సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఎవడిష్టం వచ్చినట్టు వాడు వాళ్ళని వదిలేస్తూ కూర్చుంటే, ఎవ్వరు కూడా వాళ్ళ గురించి పట్టించుకోకుండా వదిలేసి, వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ మీద ట్రోల్స్ చేసేవాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా కొంతమందికి పాపం ఏం చేయాలో అర్థం కాక ఒక విధంగా వాళ్ళని మెచ్చుకోవచ్చు ఏంటి అనంటే, వీళ్ళని ఘాటుగా అసలు మామూలుగా వాయించట్లేదన్నమాట. ఎందుకంటే అసలు వీళ్ళ మీద ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని నాకు పొద్దున్న నుంచి ఇదిగో ఇప్పుడు 1 గంట అయింది. పొద్దున 10కి మొదలుపెడితే ఇప్పుడు దాకా నేను వాళ్ళ మీద కాన్సంట్రేట్ చేశానంటే, ఆ దిక్కుమాలిన వీడియోలు చూడడం కోసం కాదండి. ఈ మైనర్‌లు ఎందుకు ఈ స్థితికి దిగజారారు అనంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండబట్టి. ఆ ఎంకరేజ్ చేసి ఉన్నటువంటి వాళ్ళ ఏజ్ ఏంటి అనంటే, ఇలాగే ఈ మైనర్‌ల దగ్గర నుంచి ఆ దిక్కుమాలిన 50, 60 ఏళ్ళు పైబడినటువంటి ఎదవల దరిద్రులు కూడా ఉన్నారన్నమాట. ఇలాంటి కంటెంట్‌లని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ సమాజము ఎటుపోతుందండి? పొద్దున్నే లేస్తే మనం భగవంతుడిని ప్రార్థిస్తాం. భగవంతుడిని కొలుస్తాము. దేవాలయాలున్నాయి. అలాగే ధర్మం ధర్మం అని మాట్లాడుతున్నాం. కానీ ధర్మాన్ని రోడ్డున పెట్టేటటువంటి ఇలాంటి చేష్టలని ఎందుకు అడ్డుకోలేకపోతున్నాము? అదుపులో ఎందుకు పెట్టలేకపోతున్నాం అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మైనర్ పిల్లలు చేసేటటువంటి యాగడాలు ఎందుకంటే వాళ్ళకి చట్టం తెలియదు. అలాగే సమాజం తెలియదు. వాళ్ళు ఎలా నడుచుకోవాలో తెలియదు. అటువంటప్పుడు వాళ్ళని నిలువరించవలసినది ఎవరు? ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్. ఈ ఇద్దరు జంట ఎవరైతే నాకు పంపించినారో నేను వాళ్ళని చూశానో దాంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయికి తల్లిదండ్రి చిన్నప్పుడే చనిపోయారు. నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఆ అమ్మాయి అన్నల దగ్గరో, అక్కల దగ్గరో పెరిగింది. వదినల దగ్గరో, ఎవరి దగ్గరో పెరిగింది. పెరిగినటువంటి అమ్మాయి బయటికొచ్చింది. బయటికొచ్చి రీల్స్ చేస్తుంది. ఆ రీల్స్ ఇన్‌స్టా‌లో చేస్తున్నటువంటి క్రమంలో ఒక పిల్లవాడు పరిచయం అయ్యాడు. నిజంగా అమ్మాయిని చూస్తే నాకు ఒక విధంగా జాలేసింది. ఇంకొక విధంగా చంప పగలగొట్టాలనిపించింది. ఖచ్చితంగా ఆ అమ్మాయి గనక ఇలాంటి వీడియోలు ఆపకపోతే చర్యలు తీసుకునే తీరుతాం. వాటిల్ని ఆపే తీరుతాం. ఎందుకు అనంటే, ఒకటి ఆ అమ్మాయి వ్యక్తిగత జీవితం కూడా దాంతో ముడిపడి ఉంది. 2 సమాజం మీద ఇలాంటి వాళ్ళ ప్రభావము దరిద్రంగా పడుతూ ఇవాళ హిందుత్వం అన్నా, హిందూ సమాజం అన్నా కూడా ఆడపిల్లలంటే భారతదేశానికి సంబంధించినటువంటి ఆడపిల్లల యొక్క విచ్చలవిడితనం. నిన్నగాక మొన్న మాట్లాడారే, నా ఒళ్ళు నా ఇష్టం, నువ్వు కళ్ళు మూసుకో అని ఇలాంటి వాళ్ళ స్టేట్మెంట్లు మైనర్ పిల్లల ప్రాణాల మీదకి, అలాగే వాళ్ళ కుటుంబాల పరువుల్ని రోడ్డు మీదకి తీసుకొస్తున్నాయి. అదే మేము కొట్టుకుంటున్నాం. అదే మేము నోరు అరుచుకుని గొంతులు చించుకొని అరిసేది సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందని. ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు, ఒక బాధ్యత లేనటువంటి బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి కొంతమంది మాటలు మాట్లాడితే బాగుంటది. ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ల వల్ల ఇలాంటి పిల్లలు ప్రభావితం అవుతున్నారు. ఇంత జుగుప్సాకరమైనటువంటి వీడియోలు ఎంత వెగటుగా ఉన్నాయండి. కొంతమంది మైనర్ పిల్లలు చేస్తున్నటువంటి వీడియో, చిన్న పిల్లలండి. వాళ్ళ కనీసము పాల ప్యాకెట్ ఖరీదెంతో వాళ్ళకి తెలియదు. కేజీ బియ్యం ఎన్ని రోజులు వస్తాయో, ఎంతమందికి తినడానికి వస్తుంది అనేటటువంటి లెక్కలు తెలియదు. కానీ వీళ్ళు మాత్రం తెర మీద చూపిస్తున్నారు ఒక వెగటు ప్రేమని. విపరీతంగా అమ్మాయి ముద్దులు పెట్టేస్తుంది. ఎక్కడ హద్దులు లేనటువంటి ప్రవర్తన ఆ స్క్రీన్ మీద అమ్మాయి చూపించేస్తుంది. ఒక విధమైనటువంటి అనిశ్చితి ఆ అమ్మాయిలో ఉంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు పోవడం, అలాగే ఆ అమ్మాయి పెరిగినటువంటి వాతావరణంలో ఎక్కడో ఆ అమ్మాయి నిర్లక్ష్యానికి గురి అవ్వబడిందా, లేకపోతే ఆ అమ్మాయి తనకు తాను ఏదో ప్రేమను వెతుకుంటూ వెళ్తుందో, దీన్ని ఆ పేరెంట్స్ కూర్చోపెట్టి, ఆ అమ్మాయిని వదిలేస్తే కుదరదండి, కూర్చోపెట్టి మీరు కనుక ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి సరైనటువంటి దారిలో పెట్టకపోతే రేపొద్దున మీరు కూడా ట్రోల్ అవుతారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. మీకు ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల్ని ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఆ అమ్మాయితో ఉన్నటువంటి అబ్బాయిల కుటుంబ సభ్యులను కూడా ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు తెర మీదకొచ్చి ఇలాంటి పని చేశారో, మొట్టమొదట వీళ్ళ చెంప పగల కొట్టవలసింది పేరెంట్స్ అండి. మా పిల్లలు మా మాట వింటారా అని ఆ పిల్లల్ని రోడ్డు మీదకి వదిలేస్తున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలోకి వదిలేస్తున్నారు. వాళ్ళు చేసేటటువంటి దరిద్రాలన్నిటినీ ఇది ఏంటి అని ప్రశ్నిస్తే మాత్రం బాబోయ్ మేము ట్రోల్ అయిపోతున్నాం అంటున్నారు. కానీ మీ పిల్లల చేష్టల వలన, మీకు సరిగ్గా పెంచడం చేతగాని వలన సమాజాన్ని వాళ్ళు ఎంత భ్రష్టు పట్టిస్తున్నారు, సమాజాన్ని ఎలాంటి దరిద్రమైనటువంటి ఈ స్థితికి తీసుకెళ్తున్నారో మీకు దానికి బాధ్యత వహించవలసినది మీరే. మీకు తెలుసా,
వాళ్ళ వల్ల సమాజం ఎంత భ్రష్టు పట్టిపోతుందో తెలుసా? అంటే మీ పిల్లలు మూతులు పెట్టుకొని ముద్దులు పెట్టేసుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతు డైలాగులు, బూతు ఫ్రాంకులు చేస్తూ ఉంటే ఎర్రి మొఖాలేసుకొని మా పిల్లలు చూడాలనా? ఎర్రి మొహాలేసుకొని మా ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు చూడాలనా? సమాజంలో ఉన్నటువంటి మగవాళ్ళు చూడాలనా? వాళ్ళని నోరు మూసుకొని చెవులు మూసుకోమని చెప్పే మీరు వీడియోలు ఎందుకు చేస్తున్నారు? నోరు మూసుకొని చెవులు మూసుకునే వాళ్ళ కోసం. ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరిని చెవులు తెరుచుకోమని, నోర్లు తెరుచుకోమని, చూడమని, వినమని చేస్తున్నారు ఇవన్నీ. పిచ్చ మాటలు, పిచ్చ కథలు వంకరగా మాట్లాడకండి. ఈ రోజు నేను చెప్తున్నాను, సమాజం జాగృతమైంది. ఎవరు ఊరుకోవడం లేదు. ఇవాళ ఆ యూట్యూబర్ అరెస్ట్ అయ్యాడు. అలాగే ఈ పిల్లలిద్దరిని పెట్టుకుని ఇంకొక యూట్యూబర్, ఆ అమ్మాయి కూడా మహిళ. ఆ మహిళ కూడా వీళ్ళని అడ్డం పెట్టుకొని, అమ్మ ఆ పేరేదో ఉంది, అది చెప్పను, ఎందుకంటే మళ్ళీ జనాలందరూ మళ్ళీ నీ ఛానల్ మీద పడిపోయి నిన్ను చూడటం అనేది. అమ్మ ఎంత పద్ధతిగా స్క్రిప్ట్ తయారు చేసుకుని, పక్కా స్క్రిప్టెడ్ వీడియోలు నువ్వు చేస్తున్నావు. వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడివ్వడము, అలాగే వాళ్ళని కలపడము, నీ పక్కనే నుంచుంటే ముద్దులు పెట్టుకుంటుంటే అని వెళ్ళిపోవడము. బుద్ధి జ్ఞానం ఉందా? ఆడదానివి కాదా నువ్వు? ఏం ప్రోత్సహిస్తున్నావు ఈ సమాజంలో? నీ వీడియోలు వైరల్ అవ్వడం కోసం, నువ్వు వైరల్ అవ్వడం కోసం ఏ సంస్కృతిని, విషపు సంస్కృతిని ఈ సమాజంలో మీరు ప్రచారం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ చాలా వరకు కూడా ఆడవాళ్ళని వదిలేస్తే ఈ రోజు కనీసం మీరు ఆడవాళ్ళని మర్చిపోయి సమాజం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించేటటువంటి, చెడు ప్రభావం చూపించేటటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు ఆడ మగ తేడా ఎందుకు చూపించాలని మాట్లాడుతున్నాను నేను. కొన్ని విషయాల్లో ఖచ్చితంగా చూపిస్తాం, కానీ సమాజం మీద ప్రభావం చూపించేటటువంటి ఇలాంటి వెగటు పనులు ఎవరు చేసినా కూడా ఊరుకునేటటువంటి ప్రసక్తే లేదు. మర్యాదగా ఇలాంటి వీడియోలు ఆపేస్తారా? లేకపోతే ఈ వీడియోలు చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళ మీద నేను చెప్తున్నాను, నేను బహిరంగంగా చెప్తున్నాను, ఈ రోజు వీళ్ళ మీద వీడియోలు చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తున్నాను, వీళ్ళ మీద మాత్రమే కేసులు కాదు, వీళ్ళని నిలువరించలేనటువంటి కుటుంబాలను కూడా మనము రిక్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కుటుంబాలను హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా మైనర్లతోటి వీడియోలు చేస్తూ, పిచ్చి పాటలకి డాన్సులు వేస్తూ, మూతులు పెట్టి ముద్దులు పెట్టుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ దరిద్రమైనటువంటి పనులు చేస్తుంటే మాత్రం మొట్టమొదటగా వచ్చి ధర్నాలు చేసేది ఎక్కడో తెలుసా? మీ పేరెంట్స్ ఇళ్ల ముందే. దయచేసి వాళ్ళని కంట్రోల్లో పెట్టండి, లేదా చిన్నప్పటి నుంచే పెంచండి. ఎందుకంటే భయం వేస్తుందండి. మా ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఇలాంటివి నేర్చుకుని రోడ్డు మీదకి వస్తే మేము రేపు పొద్దున తల దించుకునేటటువంటి పరిస్థితి వస్తుందేమోనని భయపడుతున్నాం మేమందరం కూడా. ఆ భయము ఈ రోజు మిమ్మల్ని టార్గెట్ చేసేటటువంటి విధంగా ఉండకూడదని కూడా నేను మీ అందరినీ కూడా ఇదే వేదికగా నేను వేడుకుంటున్నాననే చెప్తున్నాను. దయచేసి మేము చదువుకోలేదండి, మాకు ఏం తెలియవండి, మాకు ఇంకొకటండి, ఇలాంటి స్టోరీలు చెప్పకండి. మీరు చాలా తెలివిగల్లాడు. మీ పిల్లలు అలా కనపడడం, మీ పిల్లలు ఏం చేసినా యాక్సెప్ట్ చేయడం, అమాయకత్వం అనేటటువంటి పేరును మాత్రం పెట్టుకోకండి. ఎందుకు అనంటే సమాజంలో ఉచ్చ నీచాలు తెలియనంత అమాయకత్వంలో ఈ రోజు జనం ఎవరు లేరు. ఒకవేళ మీకు తెలియకుండా జరిగితే ఖచ్చితంగా దాన్ని మీరు సపోర్ట్ చేయడంలో తప్పులేదు, అలాగే మిమ్మల్ని మీరు సంజాయించుకోవడంలో తప్పులేదు. కానీ తెలిసిన తర్వాత అయినా సరే వీళ్ళని గనక మీరు కంట్రోల్లో పెట్టకపోతే, మై డియర్ ఫ్యామిలీస్, నేను ముందు వచ్చేటటువంటి ప్రమాదాలు ఆ ఫ్యామిలీస్ కి చెప్తున్నా. మీ ఇళ్ల ముందు ధర్మాలు చేయడం జరుగుతుంది. మీరు ఈ సమాజానికి సమాధానం చెప్పి తీరాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇలాంటివన్నీ ఏమండి, ఒకప్పుడు భూత పుస్తకాలు అమ్మేటటువంటి వాళ్ళు స్కూల్స్ పక్కన మేమందరం కూడా ధర్నాలు చేసి, స్ట్రైకులు చేసి వాళ్ళని తరిమేసే వాళ్ళం. అక్కడి నుంచి కేవలము టీనేజ్ పిల్లలే వాళ్ళకి టార్గెట్ గా ఉండేవాళ్ళు అనమాట. అక్కడే ఆ పుస్తకాలు ఖచ్చితంగా, ఒక స్కూల్ ఉందంటే 9th 10th క్లాస్, 8th 9th 10th క్లాస్ పిల్లలు ఎక్కడ ఉన్నారు అంటే అక్కడ ఈ భూత పుస్తకాలు ఉండేటటువంటివి. ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయంటే అక్కడ ఉండేటటువంటి, ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేటటువంటి వాళ్ళు. ఇక్కడ ఈ వ్యవస్థను ఏం చేయాలి అనంటే, ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేటటువంటి ఆ రోజుల్లో తెలియలేదు, ఈ రోజుల్లో కూడా తెలియకపోవచ్చు. కానీ మీడియా వారధిగా ఎంతో మంది చెప్తున్నారు ఎందుకు అలా చేస్తున్నారని, ట్రోల్స్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. కనీసం విమర్శలు చూసిన తర్వాత కూడా పేరెంట్స్ మారట్లేదా? మీ పిల్లల వీడియోలు మాత్రమే మీరు చూసి మురిసిపోతున్నారా? లేకపోతే ఆ వీడియోల ద్వారా వచ్చేటటువంటి డబ్బుతోటి బ్రతుకుతున్నారా? గుర్తు పెట్టుకోండి, ఈ రోజు సమాజము చాలా మేల్కొంది. ఇలాంటి వాటిలన్నిటిని తిప్పి కొట్టే తీరుతుంది.
తిప్పి కొడుతున్నాము కూడా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి దిక్కుమాలినటువంటి వీడియోలు, మైనర్ల వీడియోలు, అలాగే టీనేజర్స్ కి సంబంధించినటువంటి ఒళ్ళు చూపించుకుంటూ కన్ను మిన్ను కాన రాకుండా కామాన్ని తెర మీద వలగబోసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వీడియోలు చేస్తే ముందు చెప్తున్న హిందూ సంఘాలు మొత్తం ఆ యూట్యూబర్స్ ని టార్గెట్ చేస్తాయి. ఇది మాత్రం వాస్తవం. ఎందుకు అనంటే చట్టాలు వీళ్ళకి పని చేయవని అనుకోకండి. చట్టం చేత ఎలా పని చేయించాలో, ప్రభుత్వాల మీద ఎలా ఒత్తిడి తీసుకురావాలో మా అందరికీ తెలుసు. దయచేసి ఆఖరిసారిగా నేను హెచ్చరిస్తున్నా, ఇక నుంచి మాత్రము ప్రతి ఒక్క హిందూ సంఘము, ప్రతి ఒక్క హిందువు సనాతన ధర్మం మీద పోరాడేటటువంటి ప్రతి ఒక్కడి కర్తవ్యం కూడా మన ఆడపిల్లలు, మన మగ పిల్లల్ని కూడా మనం దారిలో పెట్టుకుని క్రమశిక్షణతో మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఎందుకు అంటే ఎవడో చేస్తున్నాడని వదిలేస్తే రేపొద్దున మన ఇంట్లోకే రావచ్చది. ఏ చెదపురుగు చేనుని, తాను ఉన్నటువంటి చేనునే కాదు, అది పక్క చేనును కూడా మేసేటటువంటి ప్రమాదం ఉంది. ఇలాంటి విష సంస్కృతి, ఇలాంటి దరిద్రమైనటువంటి వీడియోలు చేసే యూట్యూబర్లని ముందు చెప్పుతో కొట్టండి. ఫస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ 1కి 10 వీడియోలు చేసుకుంటూ ఆ వీడియోల ద్వారా లబ్ధి పొందుతూ వ్యూవర్షిప్, సబ్స్క్రిప్షన్స్ పెంచుకునేటటువంటి వాళ్ళని టార్గెట్ చేయండి. ఫస్ట్ వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లకు పిలవండి. ఇలాంటి కంటెంట్లు ఎంకరేజ్ చేసే వాళ్ళ ముఖం మీద వంబండి. అప్పుడు వీళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం. ఎవడైనా చూపించేవాడు ఉన్నప్పుడు చూస్తున్నామని మాట్లాడుతున్నారేమో, చూసేవాడిది కూడా తప్పే, చూసి ఎంకరేజ్ చేసేవాడిది ఇంకా తప్పు. కాబట్టి మై డియర్ యూట్యూబర్స్, అండ్ మళ్ళీ నేను చెప్తున్నాను, వీళ్ళు ఎవ్వరూ కూడా సమాజం మీద ఏ విధమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి మనుషులు కాదు. సమాజం పట్ల చిత్తశుద్ధి, బాధ్యత లేని మీ పట్ల మాకు ఎలాంటి దయాదాక్షిణ్యాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మేమందరం కూడా చట్టపరంగా మీ పట్ల చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు నేను ఇక్కడ చూపించినటువంటి జంటకి సంబంధించిన వీడియోలు తీసిన ఆ యూట్యూబర్ మహిళకి కూడా నేను చెప్తున్నాను, అమ్మా దయచేసి వీటిల్ని డిలీట్ చేస్తావా, లేకపోతే వీటన్నిటి మీద మమ్మల్ని ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోమంటారా? మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు 1కి 100 మంది మీరు స్పందించకపోతే వీళ్ళు ఇలాగే రెచ్చిపోతారు. వీళ్ళు ఒక వీడియోలో అమ్మాయి చెప్తుంది, దయచేసి మా వాళ్ళని ఏమనకండి, నన్ను ట్రోల్ చేస్తున్నారు అని. నీకేమన్నా బుర్రా బుద్ధి ఉందా? ఒక్కసారి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే, అమ్మా నీకే ట్రామాస్ ఉన్నాయో వాళ్ళు సరిచేస్తారు. దయచేసి వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు. ఫ్యామిలీ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళండి, చైల్డ్ సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళండి. వెళితే వీళ్ళు ఎలాంటి డిజార్డర్ తో బాధపడుతున్నారో, ఎందుకు వీళ్ళు విపరీత ధోరణితోటి విపరీతంగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది. మీకు అర్థం కానిది ఒక ఇంటర్వ్యూలో చూశాను, అమ్మా ఏం చూసి ప్రేమించావు, ఇతను నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను పోషిస్తాడని నీకేమన్నా గ్యారంటీ ఉందా? తెలీదు. మీ పిల్లల్ని ఎట్లా పోషిస్తారు? తెలీదు. మీకు ఎలా బతకాలనుకుంటున్నారు? ఆలోచించలేదు. కానీ ఆయన మాత్రం సంకనేసుకుని మూతిలో మూతి పెట్టేసేసి వీడియోలు చేసేసి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మాత్రం వచ్చేసారు. కనీసం పాల ప్యాకెట్ ఖరీదు ఎంత ఉంటుందో మీకు తెలుసా? అలాగే బియ్యం వండితే ఎంతమందికి, 1 కేజీ బియ్యం ఎంతమందికి మీరు వండి పెట్టవచ్చో మీకు తెలుసా? అలాగే నెలకి వచ్చేసరికి మీకు ఇంటికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? అంత సంపాదించేది ఒళ్ళు వంచి కష్టపడి, కష్టార్జితం రీల్స్ చేసి కాదమ్మా, రీల్స్ చేసి కాదు, కష్టార్జితం, మీ కష్టార్జితం న్యాయంగా ధర్మంగా తీసుకొచ్చి పోషిస్తే అప్పుడు మీకు కష్టం తెలుస్తుంది. కష్టం తెలియకుండా మీ వాళ్ళు పెంచినట్టున్నారు, లేదా కష్టాల్లో పెరిగినట్టున్నారు. ఈ రోజు మనం చెప్పుకునేటటువంటి ఆదర్శమూర్తులందరూ కూడా మహిళలైనా పురుషులైనా కష్టాల నుంచి వచ్చిన వాళ్ళే. కష్టాల కడలని ఈది ఒడ్డుకు చేరి అక్కడ ఒక సౌధాన్ని నిర్మించుకొని అందరికీ ఆదర్శపరాయమయ్యారు. మీకు వీలైతే వాళ్ళ పుస్తకాలు చదవండి, వాళ్ళ జీవితాలను చదవండి, ఛాలెంజ్గా బ్రతకటం నేర్చుకోండి తప్ప చీదరించుకునేటటువంటి బ్రతుకుల జోలికి మాత్రం వెళ్ళకండి. అండ్ వన్స్ అగైన్, ఇలాంటి అడల్టరీ చాలా యూట్యూబర్స్ నేను చూశాను. వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే మైనర్లు ఉంటారో, సెల్ ఫోన్స్ వాడేటటువంటి వాళ్ళందరి సబ్స్క్రిప్షన్స్ వస్తాయి, వాళ్ళందరి వ్యూవర్షిప్ వస్తుందని ఇలాంటి పిచ్చి వీడియోలు, పనికి మాలిన వీడియోలు, ఎందుకు సమాజానికి ఏ విధంగానూ వీళ్ళు మేలు చేయనటువంటి వాళ్ళని తీసుకొచ్చి యూట్యూబ్లో కూర్చోబెట్టి సెలబ్రిటీస్ అనేటటువంటి ముద్ర వేసి తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేదంతా ఫ్యాబ్రికేటెడ్ ఇంటర్వ్యూస్ అని మాకు తెలీదా? మీరు మాట్లాడేటటువంటి శుద్ధులన్నీ మీరు వ్యూవర్షిప్ పెంచుకుంటానికని మాకు తెలీదా? మీకు సామాజిక బాధ్యత లేదా? మై డియర్ యూట్యూబర్స్, వాళ్ళని తీసుకొచ్చి మీ స్టూడియోలో ఎందుకు కూర్చోబెడుతున్నారు? ఎందుకు ఇంటర్వ్యూలు చేస్తున్నారు? దానివల్ల మీరు సాధించింది ఏంటి? వాళ్ళని మార్చింది ఏంటి? చెప్పండి.
దయచేసి నేను చెప్తున్నాను, ప్రజలందరికీ చెప్తున్నాను, ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు ఒత్తిడి తీసుకురండి. దయచేసి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరెంట్స్ దృష్టికి తీసుకెళ్ళండి. ఇక నుంచి కూడా మేము చెప్తున్నాం, మైనర్లు ఎవరైనా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మాత్రము పేరెంట్సే బాధ్యత వహించాల్సి వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. భారత్ మాతాకి జై.